రీసెంట్‌గా నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ మీద 3 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి గదా! దాన్ని హైకోర్ట్ క్వాష్ చేసింది. అంటే కొట్టివేసింది. ఎందుకని? అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు నల్లబాలు అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడని చెప్పేసి 3 ఎఫ్ఐఆర్లు దర్జ్ అయినాయి. ఓకే. సో అతను వెళ్ళి హైకోర్టులో క్వాష్కి వేస్తే హైకోర్టు క్వాష్ చేసింది దాన్ని. ఎందుకంటే కొన్ని గ్రౌండ్స్ ఇచ్చింది. ఈ కేసు క్వాష్ చేస్తూ ఇంకేం చెప్పిందంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఎవరైనా సరే అరెస్ట్ చేసినప్పుడు ఇట్లాంటి గైడ్ లైన్స్ అనేది పాటించండి అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ 8 గైడ్ లైన్స్ ఇచ్చింది. ఓకే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఏ పర్సన్ మీద అయితే కేసు పడుతుందో ఆ పర్సన్ మీద పెట్టే కంప్లైంట్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలంటే ఎవరైనా కంప్లైంట్ పెట్టాలి కదా, ఎవరైతే కంప్లైంట్ పెట్టినో ఆ కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి నిజంగా నష్టం జరిగిందా, నిజంగా అగ్రీవ్ అయిందా, నిజంగా లాస్ అయిందా, నిజంగా డ్యామేజ్ అయిందా, నిజంగా క్రిమినల్ ఏమైనా అఫెన్స్ అయిందా అని చూసుకొని ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి అని చెప్పింది ఫస్ట్ గైడ్ లైన్. సెకండ్ గైడ్ లైన్ వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే కాగ్నిబుల్ అఫెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో అట్లీస్ట్ మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేయాలి. ఒక కేసు ఉందా, ఊరికే వేసేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మినిమం ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేయాలి అని చెప్పింది. థర్డ్ గైడ్ లైన్ వచ్చేసి ఎవరైనా సరే ఒకవేళ స్పీచ్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉన్నాయి, అంటే మాట్లాడినందుకు కేసు అయింది అన్నప్పుడు అది ఖచ్చితంగా అంటే సెడిషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా తీసుకెళ్ళడం, దానివల్ల ఏదో వాయిలెన్స్ అయింది, పబ్లిక్లో ఏదో వాయిలెన్స్ క్రియేట్ అయింది, అలాంటివి ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అన్నట్టు చెప్తుంది. ఫోర్త్ గైడ్ లైన్ వచ్చేసి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ స్పీచ్. ఏంటంటే ఇప్పుడు మనకి రైట్ టు స్పీచ్ ఉంటుంది కదా, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ పొలిటికల్గా అవుతున్న ఇన్సిడెంట్స్ మీద ఏదో స్కీమ్స్ లేదా గవర్నమెంట్ ఏదో చేసింది, గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఆ క్రిటిసైజ్ చేసినప్పుడు ఎంతవరకు ఉంది అది చూసుకోవాలి. ఒకవేళ క్రిటిసైజ్ చేసిందంటే ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు క్రిటిసైజ్ కూడా చేస్తాం, విమర్శలు చేస్తాం. సో ఆ విమర్శలు చేసినప్పుడు అది వాయిలెన్స్ కాకుండా ఒక క్లీన్గా నీట్గా కనుక మాట్లాడితే తప్పు లేదు కదా. అవును. సో అలాంటి తప్పు లేనప్పుడు అది కేసు అవ్వదు అని చెప్పేసి కూడా చెప్తుంది. అది కాకుండా డిఫమేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డిఫమేషన్ కేసు ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. ఆ డిఫమేషన్ కేసు అనేది ఒకవేళ లిమిటెడ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నాన్ కాగ్నిజబుల్. ఓకేనా, అంటే నాన్ కాగ్నిజబుల్ అంటే దానికి ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నప్పుడు కూడా ఖచ్చితంగా మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకొని మెజిస్ట్రేట్ నుంచి ఓకే అన్నాకనే వెళ్ళి అరెస్ట్ చేయడాలు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చేయాలి. సో ఎఫ్ఐఆర్ దర్జ్ చేసేటప్పుడు ఈ ప్రిలిమినరీ కొంచెం చూసుకోండి అని చెప్తుంది. ఓకే. సిక్స్త్ గైడ్ లైన్ వచ్చేసి గైడ్ లైన్స్ పాటించాలి. అరెస్ట్ చేసేటప్పుడు ఏవైతే గైడ్ లైన్స్ ఉందో అది పాటించాలి. ఏంటంటే అర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఎలాంటి అరెస్ట్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ పాటిస్తూ వాళ్ళని అరెస్ట్ అనేది చెయ్యాలి అని కూడా చెప్తుంది. ఇది సిక్స్త్ గైడ్ లైన్. సెవెంత్ గైడ్ లైన్ వచ్చేసి ఏంటంటే మినిమం స్క్రూటినీ చేయాలి. అంటే బేసిక్గా కొద్దిగా గొప్ప ఇంట్రాగేషన్ చేయండి, ఏదైనా అయిందని నిజంగా అయిందా లేదా, బేసిక్ స్క్రూటినీ. అంటే ఇది నిజంగా కూడా ఏదైతే అఫెన్సెస్ చేస్తున్నారో ఆ సెక్షన్స్ అన్నీ అట్రాక్ట్ అవుతున్నాయా లేవా చూసుకోవాలి. ఆ ప్రిలిమినరీగా కూడా ఏం చేయకుండా ఎవరో కంప్లైంట్ చేసి నేను ఎఫ్ఐఆర్ చేస్తా అంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఎట్లయితే డిఫమేషన్ అవుతుంది, ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా డిఫమేషన్ అవుతుంది, వాళ్ళు కూడా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు కూడా కేసు వేయొచ్చు. సో అట్లాంటి స్క్రూటినీ అనేది చేసిన తర్వాత అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు చేయండి అని చెప్పి కూడా చెప్తుంది. ఇంకోటి లాస్ట్ గైడ్ లైన్ వచ్చేసి ఎవరు కూడా అంతే, పొలిటికల్గా రైవలరీస్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్కి కంపల్సరీ అపోజిషన్ ఉంటుంది. ఏ పర్సన్కైనా సరే, నాట్ జస్ట్ గవర్నమెంట్ అండి, ఎవరైనా సరే ఒక పర్సన్కి రైవలరీస్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు, శత్రువులు ఉంటారు. సో ఆ శత్రుత్వం ఏదో గ్రడ్జ్ తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా మాట్లాడినాక ఓకే గవర్నమెంట్కి అగేన్స్ట్ మాట్లాడారు, వీళ్ళ మీద పగ తీర్చుకుందాం అని చెప్పేసి ఏదో అపోనెంట్ తీసుకెళ్ళి ఏదో కేసు పెట్టేస్తారు. సో అలాంటి ఏమైనా మోటివ్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి అనేసి చెప్తుంది. సో ఈ గైడ్ లైన్స్ పాటించే ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే ఒక పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటాడు, వేలు లక్షలు ఫాలోవర్స్ ఉంటారు. ఆ పర్సన్ ఒకటి చెప్పిందంటే 100 మంది వింటారు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఏదైనా తప్పు చెప్తే ప్రతి ఒక్కరి రైట్ ఉంది, ఇది తప్పు చేశారు అని పబ్లిక్ చూపించే రైట్స్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరికైనా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొంతమందిని గైడ్ చేస్తారు, చాలామంది అట్రాక్ట్ అవుతారు వాళ్ళు చెప్పేది. సో వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ లేపి చెప్పినప్పుడు వినేవాళ్ళు ఉంటారు. అవును, తప్పులేదు కదా.
అవును. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి మెయింటైన్ అయినప్పుడు గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నప్పుడు తప్పులు చేసినప్పుడు కూడా అకౌంటబుల్ ఉండాలి, అంతే కదా. వాళ్ళు తప్పులు చేసి తప్పని ఒప్పుకోవాలి, ఏమైనా చేంజ్ ఓవర్ చేయాలి చెయ్యాలి. సో దానికి రెస్పాన్సిబుల్గా ఎవరైనా సిటిజన్స్ చెప్పినా సరే, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకొని దాని తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ రెస్పెక్ట్ చేయండి అన్నట్టుగా చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఓకే.